హలో ఫ్రెండ్స్, చిన్న అప్డేట్ ఏదో షాకింగ్గా అనిపించింది. నేనే నమ్మలేకపోయాను. కొన్ని యూట్యూబ్ వాళ్ళు పెట్టారు, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ హరీష్ హెల్మెట్ అని పెట్టారు. నేనే షాక్ అయ్యాను చూసి. అయితే ఏం జరిగిందంటే, అక్కడంట నేను ఉండలేను, అసలు ఈ వాతావరణం నాకు పట్టలేదు, నేను అనుకున్న బిగ్ బాస్ వేరు, ఇక్కడున్న జరుగుతున్న విషయాలు వేరు, నన్ను పంపించండి బిగ్ బాస్ అని తినకుండా కూర్చుంటే బిగ్ బాస్ పిలిచాడంట. కన్ఫెక్షన్ రూమ్ పిలిస్తే ఎంత చెప్పినా కానీ విపరీతంగా నేర్చేసాడంట. ఆయన బాధ అంతా అక్కడ వెళ్ళగక్కాడంట. ఏంది చెప్పమంటే, వెళ్ళిపోతాను నేను, ఉండను నేను అని పంపించేసేయండి అని బీభత్సంగా ఏడ్చేసాడంట. ఏడ్చేస్తే బిగ్ బాస్ ఏదో సర్ది చెప్పి కన్విన్స్ చేసి, లేదు నువ్వు బాగా ఆడుతున్నావు, అది నువ్వు బాగా నేర్చుకొని ముందుకెళ్తావని సజెషన్, అది నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు చాలా గట్టివాడు అన్నట్టు చెప్పాడంట. ఓకే అని వచ్చారంట. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఏడవడం అయితే చాలా బీభత్సంగా వేసాడని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ చూపిస్తే క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలుకైతే హరీష్ అక్కడ మూలన కూర్చోవడం కానీ, ఏం తినకుండా కూర్చోవడం కానీ, ఏమైనా పలకరించకపోవడం కానీ, తర్వాత తనూజతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసింది ఆయనే. అట్లాంటి తనూజాని భరణినే దూరంగా పెట్టేసి వాళ్ళు వండిన తినలేను, వాడు గారే నాకు సోకొద్దు అన్నట్టు కూర్చున్నాడు. ఆయన ఓర్చుకోలేకపోతున్నాడు. అక్కడ ప్రతి ఒక్కడు కూడా, వాళ్ళు కెప్టెన్ అయితే ఓర్చుకోలేకపోతున్నాడు, తింటే ఓర్చుకోలేకపోతున్నాడు, ఇట్లా వస్తే ఓర్చుకోలేకపోతున్నాడు. ఇట్లాంటి పర్సన్ అక్కడ ఉండగలడా? అసలు ఏం ఓర్చుకోలేకపోతున్నాడు. ఫస్ట్ వారానికే ఓరవ లేకుండా వెళ్ళిపోతారన్న వ్యక్తి మరి ఇంకా ముందు వారాలు ఉండాలంటే ఉండగలడా? ఉండలేడేమో నేను అనుకుంటున్నాను. అంటే ఓర్పు అనేది అతనికి లేదు. ఓర్వలేని తనం అయితే చాలా ఎక్కువ ఉంది. మైండ్కి తీసేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు కూడా పర్సనల్గా మైండ్ తీసుకొని బాధపడుతున్నాడు. అది పాపం మార్చుకుంటేనే హరీష్ అక్కడ ఉండగలడు. మార్చుకొని పాపం ఓపికగా గట్టిగా ఉండాలని మనం కూడా కోరుకుంది. ఎందుకంటే మనం కూడా కంటిని బాగిస్తున్నాడు కాబట్టి. సరే, ఇప్పుడు థర్డ్ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలోకి వచ్చేటప్పటికి చాలా విషయాలన్నీ, గేమ్ అయితే బీభత్సంగా ఆడుతున్నారు. అసలు అయితే రీతు అయితే డీమన్ పవన్ వాటేసుకుని ఇష్టవతల పడేస్తుంది. శ్రేష్ఠి వర్మ అయితే తనుజను వాటేసుకొని కదలనీయట్లేదు. అక్కడ పేపర్స్ వదిలేరు. ఆ పేపర్స్ వస్తూ ఉన్నాయి, రెడ్ బ్లూ పేపర్స్, ఓటింగ్ ఫోర్స్ లాగా, బ్యాలెట్ పేపర్స్ లాగా. అవి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన బాక్స్లో వేయాలి. వేసే టైంలో, వేసిన తర్వాత దాన్ని కాపాడుకునే టైంలో బాబాయ్ ఫస్ట్ ఆటే చాలా బీభత్సంగా ఆడేశారయ్యా. అయితే రీతు అయితే సూపర్గా ఆడింది, చాలా బాగా ఆడుతుంది. దానికి సంబంధించి బ్యాలెట్ బాక్స్ నాకు సార్ లెక్క పెడితే ఎవరు గెలిచారు? మన భరణి బ్యాచ్ గెలిచింది. భరణి బ్యాచ్ గెలిస్తే ఆ భరణి బ్యాచ్లో ఓనర్గా సెలెక్ట్ చేసే బాధ్యత ఓడిపోయిన ఇమ్మానుయల్ బ్యాచ్కి ఇచ్చారు. ఓడిన వాడికి ఇచ్చారు. సంచాలక్ ఆశా షైని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళలో ఎవరు ఓనర్ ఉంటారని మీకు ఇష్టపడుతున్నారు ఓటేయమంటే, నేను ఇంతకుముందు కూడా షార్ట్ పెట్టాను. ఓనర్ అయింది భరణి గారే. అందరూ భరణి గారికే ఓటేశారు. భరణి గారే ఓనర్ అయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, అది ఆ గేమ్లో గెలిచినందువల్ల ఓనర్ అయ్యాడు అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ గేమ్? అది కూడా ప్రోమో చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరీష్ ఉంటాడా, వెళ్ళిపోతాడా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.